సంసారదావా నలలితలోక త్రాణాయ కారుణ్యఘన ఘనత్వం ప్రాప్తస్య కళ్యాణగుణార్ణవస్యం వందే గురు శ్రీచరణరవిందం మహాప్రభు కీర్తనృత్య గీతా వాదిత్రమార్జాన్ మనసోరసేన रोमाञ्चकाम्पाश्रुतरङ्गभाजं वन्दे गुरु श्रीचरणरविन्दम्. How beautifully Bhagavan has filled Arjuna and all of us with jnana and with vijnana. Filled us so much that there is Krishna Bhavana inside, Krishna Bhakti, Krishna Seva outside. That is only Krishna, Krishna, Krishna at all times. While being in this mortal frame and outside this mortal frame. The whole 9th chapter. How assuring it is, Bhagavan says. No matter how deeply stuck you are in the lower modes, you will attain me. My bhakti is powerful. సో ఇది భగవంతుడు 9వ చాప్టర్లో చెప్తున్నాడు, 9వ అధ్యాయంలో రాజగుహ్యం. అది గుహ్యమైందంటే వింటున్నాము, అందరు వినేది అదే, కానీ కొందరికే ఎందుకు బాగా ఇంకుతుంది, లోపలికి హృదయంలోకి చక్కని వెళ్ళిపోతుంది. అదే ఓపెన్ సీక్రెట్ అంటే, గుహ్యం అంటే. ఎవరైతే అనసూయవి ఉంటారో, అసూయ లేని హృదయంలో అసూయ లేని హృదయంలో అధికమైన విశ్వాసం ఉంటుంది. అటువంటి విశ్వాసంతో వింటున్నప్పుడు భగవత్ సంబంధమైన కథ, నాలెడ్జ్, బోత్ జ్ఞానము విజ్ఞానం రెండు హృదయంలో వచ్చి కూర్చుంటాయి. సో భగవంతుడి 9వ చాప్టర్లో మొత్తం చెప్పాడనమాట. ఇట్లా నువ్వు అనసూయవే కాబట్టి అర్జున, నీకు జ్ఞానం విజ్ఞానం వచ్చి హృదయంలో కూర్చుంటాయి, నేను చెప్తున్నా విను అంతే. నువ్వు విను, ఇంకేం చేయాల్సింది లేదు, మిగతా అన్నీ అయిపోతాయి అని భగవంతుడు భక్తి అంటే ఏంటో చెప్పాడు. రాజగుహ్యం ఇది, ప్రత్యక్షావగమం చేస్తుంటేనే నీకు అర్థమవుతుంది. నేను ఎప్పుడెప్పుడు తృప్తి పడుతున్నానో నీకు హృదయంలో తెలుస్తూ ఉంటుంది. నా భక్తి చేయడము ఇట్లా పత్రం పుష్పం, నువ్వు సింపుల్గా ఏది బయట నుండి పెట్టినా పర్వాలేదు, కానీ హృదయంలో నా భక్తి నుంచు. పరదేవత భక్తి చేస్తే ఆ లోకానికి వెళ్తారు, నా భక్తిని పట్టుకుంటే నా లోకానికి వస్తావు. నువ్వెంతటి తమోగుణం రజోగుణంలో ఉన్నా కూడా, ఎంత శూద్రులైనా వైశ్యులైనా కూడా, ఆర్ బాగా బాడీలీ ప్లాట్ఫామ్, శారీరకంగా, ఈ భౌతికంగా, భౌతిక మత్తులో, భౌతిక బంధాలతో గట్టిగా పట్టేసే స్త్రీ జన్మ అయినా కూడా, స్త్రీ శరీరంలో ఉన్నప్పుడు భౌతిక బంధాలు గట్టిగా పట్టుకుంటాయి. ఎందుకంటే స్త్రీ నుండే ఇంకొక జీవి ఉద్భవిస్తుంది, ఇంకో జీవి జననం తీసుకుంటుంది. ఆ శరీరం నుండి వచ్చిన వేరే శరీరాల పట్ల స్త్రీకి చాలా భౌతికంగా బంధం గట్టిగా ఉంటుంది. కానీ అంతటి భౌతిక బంధం గట్టిగా ఉన్న తమో గుణాల్లో రజోగుణాల్లో ఇరుక్కున్నా కూడా నా భక్తిని చేపడితే నా పాదాలకు వస్తారు, నన్ను పొందుతారు. నా భక్తి అంతటి గొప్పది, అంతటి మహత్తరమైంది. నేను కాపాడుతాను నా భక్తుల్ని అని చెప్పి భగవంతుడు అంత భరోసా ఇచ్చి, నువ్వు చేయాల్సిందంతా ఒకటే, మన్మనాభవ మద్భక్తో మధ్యజీ మాం నమస్కురుం. లోపల నా భావాన్ని గట్టిగా పట్టుకో, కృష్ణ భావంలో ఉండు. బయట నా భక్తిని చెయ్యి, నాకు నమస్కారం చెయ్యి, నా సేవల్లో ఉండు అంటే, గుళ్ళో ఆలయంలో ఉన్న స్వామి విగ్రహంకే దండం పెట్టి ఆ విగ్రహ భక్తిలోనే ఉండాలని కాదు. ఆలయంలో స్వామి విగ్రహ రూపంలో ఎందుకున్నాడంటే, అందరి హృదయంలో ఉన్న స్వామి విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వాలని. ఆలయంలో ఉన్న స్వామి దర్శనం అందరి హృదయంలో మనకు అవ్వాలి.
సో, కృష్ణ భావనలో ఉండి, అందరి హృదయంలో కొలువై ఉన్న నన్ను, నాకు నువ్వు నమస్కారం చెయ్యి. అందరి హృదయంలో ఉన్న నన్ను భజించు. అందరి హృదయంలో ఉన్న నాకు సేవనియ్యి. అట్లా కృష్ణ భావనతో లోపలుండి, కృష్ణ సేవలో బయట ఉన్నప్పుడు, ఇట్లా ప్రతి రోజు నిమగ్నమైనప్పుడు, ప్రతి క్షణము ఈ భక్తి భావంలో, కృష్ణ భావంలో ఉన్నప్పుడు, కృష్ణ సేవలో ఉన్నప్పుడు, దెన్ ఈ శరీరంలో ఉంటే ఏంటి? శరీరాన్ని వీడితే ఏంటి? శరీరంలో ఉన్నప్పుడు కృష్ణుడితో ఉండడమే. శరీరం వీడినా గూడా కృష్ణుడితో ఉండడమే. సో, ఈ రకంగా నువ్వు కృష్ణ భావంలో, కృష్ణ సేవలో ఉంటే నన్ను తప్పకుండా చేరుకుంటావు అని చెప్తున్నాడు భగవంతుడు. అట్లా భగవంతుడు ఇలా చెప్పాడు అని మనకి విశదీకరించి చెప్పేది ఒక భక్త భాగవత శ్రీల ప్రభుపాద, మన గురుజన. ఇప్పుడు మనం ఇదంతా వింటున్నామంటే అది వాళ్ళ కృప, కరుణ. అట్లా భగవంతుడి గురించి మనకి చెప్పి, భగవంతుడి సేవలో పెట్టి, భగవద్ భావనను మనలో గట్టిగా నాటి, రోజువారీ మన భగవద్భక్తిలో పెడుతున్న భక్త భాగవతకి మనము దాసోహమైనప్పుడు, దెన్ మన్మనాభావ మన్మనాభవ జరుగుతుంది. కృష్ణ భావన ఉంటుంది లోపల మనకి. అండ్ బయట కృష్ణ సేవ కూడా జరుగుతుంది. సో, ఈ రకంగా కృష్ణ ప్రాప్తి జరుగుతుంది మనకి. శ్రీవిగ్రహారాధన నిత్యనాదం శృంగార తన్మందిరమార్జనాదం యుక్తస్య భక్తాంశ్చ నియుంజతోపి వందే గురు శ్రీచరణరవిందం. చతుర్విధాశ్రీం భగవత్ప్రసాదం స్వాదాన్న తృప్తం హరిభక్త్య సంగం కృత్వైవ తృప్తిం భజత సదైవం వందే గురు శ్రీచరణరవిందం. శ్రీరాధికా మాధవయోరపాయోర్మాధుర్యలీలా గుణరూపనామ్నాం ప్రతీక్షణాస్వాదనలోలుపస్యం వందే గురు శ్రీచరణరవిందం. నికుంజయోనో మృతికేళిసిద్ధై యాయాలిభిర్యుక్తిరపేక్షణీయం తత్రాతిదక్షాతతివల్లభస్య వందే గురు శ్రీచరణరవిందం. సాక్షాత్కారేత్వేనం సమస్తశాస్త్రై యుక్తస్తదా భవ్యతేన సాద్భిః కింటు ప్రభూయాం ప్రియయైవ తస్య వందే గురు శ్రీచరణరవిందం. యస్య ప్రసాదం భగవత్ప్రసాదం యస్యా ప్రసాదో నగతి కుతోపి ధ్యాయాం తు వాం తస్య యస్య త్రిసాంధ్యం వందే గురు శ్రీచరణరవిందం. Shri Guru is like an auspicious cloud, giving us waters of Krishna, giving us Krishna at all times. It's Nityananda Ram that gives us Radha Krishna. Shri Guru is engaged in the loving service of Bhagavan in the Nama. Shri Radha Krishna present in the Nama, Shri Radha Krishna in the deity form, Shri Vigraha Seva, Shri Radha Krishna present in the heart of all living entities. He is present with the Lord and he's constantly relishing loving reciprocations with the Lord. He's relishing the Rupa Guna Leela of the Lord. He's Radhika Priyasaki, coming as Krishna Kripa Shri Murti, the personification of mercy of Bhagavan, individually present with all of us, personally present with all of us. So we are not anatha, we are sanatha at all times. In this way, the mercy of Bhagavan is coming through Acharya Bhagavan, Shri Guru, who is giving us Krishna, our Sambandha Ashraya Data. Shri Guru Pyo Namaha.
గురుతత్వ ఏమంటే ఆ భగవంతుడున్నాడు. భగవంతుడిని మనకి ఇవ్వాల్సింది శ్రీ గురు. శ్రీ గురు ఈజ్ ప్రేమి భక్త. హృదయం మొత్తం ప్రేమతో నిండి ఉంది. భగవత్ భక్తితో, భగవత్ ప్రేమతో. ఆ! శ్రీ గురువు బయట భౌతికంగా కనిపించిన భౌతిక రూపంలో ఉన్న లోపల ఆధ్యాత్మిక రూపంలో స్వామికి సదా ప్రీతి సేవ అందిస్తున్నారు. ఆ! నామంలో ఉన్న స్వామికి, విగ్రహంలో శ్రీ విగ్రహంలో ఉన్న స్వామికి, అందరి హృదయంలో ఉన్న స్వామికి సదా ప్రీతి సేవలలో అందించడంలో నిమగ్నమై ఉన్నాడు శ్రీ గురువు. అటువంటి శ్రీ గురువు ఆహ్, ఆశ్రయం మనం తీసుకున్నప్పుడు మనల్ని కూడా అట్లా ప్రీతి సేవలో, భగవత్ సేవలో హ్మ్. ఉంచుతాడు శ్రీ గురువు. శ్రీ గురువు రాధికా ప్రియ సఖి. శ్రీల ప్రభుపాద ఆర్డినరీ కాదు. తను రాధికా ప్రియ సఖి. తను కృష్ణ కృపా శ్రీమూర్తి శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదాన్ని హృదయంలో ఉంచుకున్న గురుజన అందరూ కూడా వాళ్ళు మనకి కృష్ణ కృపా శ్రీపూర్తి. శ్రీల ప్రభుపాదని ఇస్తున్నారంటే శ్రీల ప్రభుపాద హృదయంలో ఉన్న శ్రీ శ్రీ రాధాకృష్ణన్ కూడా మనకిస్తున్నారు. ఆ సేవలో మనల్ని ఉంచుతున్నారు. సో, ఆ విధంగా గురుతత్వ అంటే భగవంతుడిని మనకిచ్చే హ్మ్. గురుతత్వ. అదే శ్రీ గురువు అంటే. అటువంటి శ్రీ గురువుకి మనం ప్రణమిల్లుతున్నాము. ఎప్పటికీ మనం అనాథలం కాదు, సనాతలం. మనకెప్పుడు శ్రీ గురువు ఇచ్చే భగవంతుడు ఉన్నారు. వారి చల్లటి ఆశ్రయము మనకెప్పటికీ ఉంటుంది. ఇది గురుతత్వ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరణా పద్మాం కేవల భాకాతే షద్మాం వందమూయే సావధాన మాతే జహారా ప్రసాదే బాయ భవతో రియా జహాన్ కృష్ణ ప్రాప్తి హోయి జహాన్ హోయితే వేర్ ఎవర్ శ్రీ గురుస్ లోటస్ ఫీట్ ఈస్ దట్స్ వేర్ కృష్ణ ఇస్ అటైన్డ్. ఎక్కడైతే శ్రీ గురు చరణ పాద పద్మాలు ఉంటారో అక్కడే కృష్ణ ప్రాప్తి ఉంటుంది. గురుముఖ పద్మావాక్యాం చిత్తతే కోరియాఖ్యాం ఆరణ కొరిహో మనే ఆశాం శ్రీ గురు చరణే రతి ఏసయోత్తమాగతి జయ ప్రసాదే పూరే సర్వ ఆశాం चक्षुदान दिलो जय जन्म जन्मे प्रभु से दिव्य ज्ञान हृदय प्रकाशित प्रेम भक्ति जहाँ होते अविद्या विनाशा जाते वेद गाया हर चरित श्री गुरु करुणा सिंधु आधम जन्नार बंधु लोकनाथ लोकेर जीवाना हा प्रभु कोरो दया देह मोरे पादचयम् एबिजाज कुशु त्रिभुवाना श्रील प्रभुपाद पतित पावाना गुरुदेव होइलो शरणा जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा श्रील प्रभुपदा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा జయ గురుదేవా. మన ఆత్మలో గురుముఖ పద్మవాక్య చిత్యత కొరియ ఐక్య కాన్షియస్నెస్ ఇస్ బ్లెండెడ్ విత్ ద వర్డ్స్ ఆఫ్ శ్రీ గురు. మన చిత్తమంతా శ్రీ గురువు యొక్క భగవత్ పలుకులతో మిశ్రమమై ఉన్నప్పుడు శ్రీ గురు గురుముఖ పద్మవాక్య చిత్తత కొరియ ఐక్య ఆరనా కొరి హోమ్ అనే ఆశ. నాకు ఇంకా ఏ ఆశ లేదు. నా చిత్తంలో శ్రీ గురువు పలుకులన్నీ మిశ్రమై ఉంటే దాని భక్తి ఆచరణ దానంతట అదే జరుగుతుంది. అందుకనే నాకు ఇంక వేరే ఆశ ఏం లేదు, ఇదొక్కటే. అట్లా చక్షుదాందిలో జై జన్మే జన్మే ప్రభుసే. ఈ విధంగా మనకి జ్ఞానం అనే చక్షు హృదయంలో తెరుచుకుంటుంది. మైండ్ ద్వారా కాదు, శ్రీ గురువు పలుకుల ద్వారా, భగవత్ పలుకుల ద్వారా. ఈ రకంగా శ్రీ గురువు మనల్ని హృదయంలో హృదయ చక్షుని
ఓపెన్ చేసి భగవత్ సాక్షాత్కారం కలిగిస్తాడనమాట. శ్రీ గురుభ్యో నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. All the Vaishnavas are like desire fulfilling trees. They are dear to Krishna, bowing down to all the Vaishnavas, taking the dust from the lotus feet of all the Vaishnavas, smearing on the head and dancing in joy. వైష్ణవులంటే అందరూ విష్ణు సంబంధితులు, కృష్ణ సంబంధితులు. నేను కృష్ణుడికి ఎట్లా అయితే హ్మ్, ప్రణమిల్లుతున్నానో, అందరిలో ఉన్న, అందరి హృదయంలో ఉన్న కృష్ణుడికి కూడా అట్లాగే ప్రణమిల్లుతున్నాను. అట్లాగే కృష్ణ భక్తులు అందరి పాదాల దగ్గర వారి పాదధూళిని తీసుకొని నా శిరస్సు మీద పెట్టుకొని ఆహ్, నేను ఆనందంతో నాట్యం చేస్తున్నాను. శ్రీల నరోత్తమదాస ఠాకూర పలుకులన్నమాట ఇవి. సో, సర్వం కృష్ణమయమైనప్పుడు, అందరిలోని కృష్ణుడినే చూస్తున్నప్పుడు అంతటి ఆనందం ఉంటుంది. వైష్ణవేర పాదధూళి તાહે મોર સ્નાન કેળી તર્પણ મોરા વૈષ્ણવેર નામ ધન મોર નિત્યાનંદ પતિ મોર ગૌરચંદ્ર ಪ್ರಾಣ ಮೋರ ಅಯೋಗಳ ಕಿಶೋರ. How are we, Anathas? We have Nityananda Ram, we have Gaurachandra, they are giving us Yugala Kishora. మనం అనాథలం ఎప్పుడూ కాదు. మనకి నిత్యానందరాములు ఉన్నారు. శ్రీ గురువు నిత్యానందరాం స్వరూపం, ప్రతిరూపం. దెన్ గౌరచంద్ర ఉన్నారు మనకి. వాళ్ళు శ్రీ శ్రీ రాధాకృష్ణని ఇస్తున్నారు మనకి. ఎప్పటికీ మనం అనాథలం కాదు, సనాథలం. వృందాయ తులసిదేవ్యాయ ప్రియాయ కేశవస్య చం కృష్ణ భక్తి ప్రదేదేవి సత్యవతే నమో నమః. The groves of Vrindavana, land of divine love, where we belong to as we speak. This is where we belong to. వృందావనం అనేది ఎక్కడో ఒక చోటు ఉండడమే కాదు, అది హృదయంలో ఉంటుంది. వృందావనం, ద ల్యాండ్ ఆఫ్ డివైన్ లవ్, భగవత్ ప్రీతిమయమైన భూమి వృందావనం అంటే. అది అంతరంగంలో అన్ని చోట్ల వ్యాప్తి అయి ఉంటుంది. అది వృందావనం. తులసి కృష్ణ ప్రేయసి నమో నమః. రాధా కృష్ణ సేవా పాओ ఏ అభిలాషి. એ તો મારા શરણાલોય તારા વાંછ પૂર્ણ હોય. કૃપા કોરી કોરો તારે વૃંદાવન વાસી. મોરયે અભિલાષ વિલાસ કુંજ દિયો વાસ. નયને હરિબો સાધમ યુગલ રૂપ રાસી. એ નિવેદન ધારો સખીરનુગત કોરો. સેવાધિકારો દિયો કોરો નીચ દાસી. दीना कृष्ण दासे होय एये ना मोरा होय. श्री राधा गोविंद प्रेम सदायन बासी. Hey Vrindadevi, I've come to take shelter of you. I am actually brought to the grooves of Vrindavana because of this Sakir Shri Guru. So yes, I am taking the ashraya of this Saki, that you are engaging in the loving seva. Yes, please, Sakira Anugatya Seva, please, and let the heart be filled with love for Sri Sri Radha and Krishna. Actually, when the heart is filled with love for Sri Radha and Krishna, that's where the entrance into the groves of Vrindavana is. మన హృదయం అయితే ఎప్పుడైతే శ్రీ రాధాకృష్ణ పట్ల భక్తి భావంతో పూర్తిగా నిండి ఉంటుందో, హృదయం నిర్మలమైపోయి అంతటా కృష్ణమయమైపోయి భక్తి భావంతో రాధాకృష్ణుల పట్ల పూర్తిగా ప్రేమ భక్తి భావంతో నిండినప్పుడు అప్పుడు మనకి వ్రజలో ప్రవేశం ఉంటుంది, వృందావనంలో ప్రవేశం ఉంటుంది. అంతరంగికమైన అంతటా వ్యాప్తిలో ఉన్న ఆ వృందావనంలోకి ప్రవేశం ఉంటుంది. ఇది భక్తి. ఈ జీవితము చాలించే లోపున, ఈ తనువు చాలించే లోపున ఇటువంటి వృందావనంలో మనకి ప్రవేశం ఉండాలి. ఈ అంతరంగికమైన అంతటా వ్యాప్తి అయిన
ఈ వృందావనంలోకి. యాని కాని చ పాపాని బ్రహ్మహత్యధికాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే.